शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा, 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 साई बाबा,
साईं बाबा 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 साईं बाबा
बाबा साईं 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 बाबा
साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 42వ అధ్యాయము. బాబా సమాధి చెందుటను ముందుగా సూచించుట, రామచంద్ర తాత్యాగోతే పాటిళ్ల మరణము తప్పించుట, లక్ష్మీబాయి షిండేకు దానము, బాబా సర్వజీవ వ్యాపి. ఈ అధ్యాయంలో బాబా తమ దేహమును చాలించిన వృత్తాంతము వర్ణితము. గత అధ్యాయములలో చెప్పిన లీలలు, బాబా కృపయను కాంతిచే ఐహిక జీవితమందలి భయమునెటుల త్రోసివేయగలము, మోక్షమునకు మార్గమునెట్లు తెలుసుకొనగలము, మన కష్టములను సంతోషముగా ఎట్లు మార్చగలమో చెప్పును. సద్గురుని పాదార విందములను జ్ఞప్తిందించుకునినచో మన కష్టములు నశించును, మరణము దాని నైజమును కోల్పోవును, ఐహిక దుఃఖములు నశించును. ఎవరైతే తమ క్షేమమును కోరెదరో వారు శ్రీ సాయి లీలలను జాగ్రత్తగా వినవలెను. అది వారి మనస్సును పావనము చేయును.
బాబా సమాధి చెందుటను ముందుగా సూచించుట. చదువరులు ఇంతవరకు బాబా జీవిత కథలను వింటిరి. ఇప్పుడు వారు మహాసమాధిని ఎట్లు పొందిరో వినెదరుగాక. 1918 సెప్టెంబర్ 28వ తేదీన బాబాకు కొంచెం జ్వరం తగిలిను. జ్వరము 2-3 దినములుండెను. కానీ అటు తర్వాత బాబా భోజనము మానెను. అందుచేత క్రమముగా బలహీనుడైరి. 17వ రోజు అనగా 1918వ సంవత్సరం అక్టోబర్ 15వ తేదీ మంగళవారం 2:30 గంటలకు బాబా భౌతిక శరీరమును విడిచిరి. ఈ విషయమును 2 సంవత్సరాలకు ముందే బాబా సూచించరు గాని అది ఎవరికి బోధపడలేదు. అది ఇట్లు జరిగాను. 1916వ సంవత్సరం విజయదశమి నాడు సాయంకాలం గ్రామంలోని వారందరూ సీమోల్లంఘన మొనర్చి తిరిగి వచ్చుతుండగా బాబా హఠాత్తుగా కోపోద్రిక్తులైరి. సీమోల్లంఘనమనగా గ్రామపు సరిహద్దును దాటుట. బాబా తమ తలగుడ్డ, కఫ్ని, లంగోటి తీసి వానిని చించి ముందున్న దునిలోనికి విసిరివెచ్చిరి. దీని మూలముగా దుని ఎక్కువగా మండదొచ్చెను. ఆ కాంతిలో బాబా మిక్కిలి ప్రకాశించెను. బాబా అక్కడ దిగంబరులై నిలిచి ఎర్రగా మండుచున్న కండ్లతో బిగ్గరగా ఇట్లా అరచెను. ఇప్పుడు సరిగ్గా గమనించి, నేను హిందువునో మహమ్మదుడినో చెప్పుడు. అతడున్న ప్రతివాడు గడగడ వణికిపోయారు. బాబా వద్దకు పోవుటకు ఎవరినూ సాహసించలేకపోయారు. కాసేపటికి బాగోజీ షిండే ధైర్యంతో దగ్గరికి పోయి లంగోటిని కట్టి ఇట్లనెను, బాబా, సీమోల్లంఘనం నాడు ఇదంతా ఇదేమి? ఈరోజు నా సీమోల్లంఘనం అనుచు బాబా సటకాతో నేలపై కొట్టాను. బాబా రాత్రి 11 గంటల వరకు శాంతించలేదు. ఆ రాత్రి చావడోత్సవం జరుగునో లేదో అని అందరూ సంశయించిరి. 1 గంట తర్వాత బాబా మామూలు స్థితికి వచ్చాను. ఎప్పటి వేళ దుస్తులు వేసుకుని చావడోత్సవములకు తయారయ్యాను. ఈ విధముగా బాబా తాము దసరా నాడు సమాధి చెందుదమని సూచించారు కానీ అది ఎవరికి అర్థం కాలేదు. దిగువ వివరించిన ప్రకారము బాబా మరి యొక్క సూచన కూడా చేశారు. రామచంద్ర తాత్య గోతే పాటిళ్ల మరణము తప్పించుట. ఇది జరిగిన కొంతకాలం పిమ్మట రామచంద్ర పాటిల్ తీవ్రంగా జబ్బుపడెను. అతడు చాలా బాధపడెను. అన్ని ఔషధములు ఉపయోగించను గాని అవి గుణమునివ్వలేదు. నిరాశ చెంది చావుకు సిద్ధముగా ఉండెను. ఒకనాడు నడిరేయి బాబా అతని దిండు వద్ద నిలిచెను. పాటిలు బాబా పాదములు పట్టుకుని, నేను నా జీవితంపై ఆశ వదులుకున్నాను. నేనెప్పుడు మరణించదనో దయచేసి చెప్పుడు అనెను. దాక్షిణ్యమూర్తియగు బాబా, నీ వాతుర పడవద్దు. నీ చావు చిటి తీసివేస్తుని త్వరలో బాగుపడదేవు. కానీ తాత్యాపాటిల్ గురించి సంశయించుచున్నాను. అతడు శక సంవత్సరం అంటే 1840 అంటే 1918 విజయదశమి నాడు మరణించును. ఇది ఎవరికి తెలియనీయకు. వాని కూడా చెప్పవద్దు. చెప్పినచో మిక్కిలి భయపడుననిది. రామచంద్ర దాదా జబ్బు కుదిరెను. కానీ అతడు తాత్యా గురించి సంశయించుచుండెను. ఏలన బాబా మాటకు తిరుగులేదు కనుక తాత్యా 2 సంవత్సరంలో మరణము చెందును అనుకునేను. దీనిని రహస్యముగా అనుచను ఎవరికి తెలియనీయలేదు. బాలాశింపికి మాత్రమే చెప్పాను. రామచంద్ర పాటిల్, బాలాశింపి ఈ ఇరువురు మాత్రమే తాత్యాను గురించి భయపడుచుండేది. రామచంద్ర దాదా త్వరలో ప్రక్క నుండి లేచి నడువసాగాను. కాలము వేగముగా కదిలిపోయాను. 1918 భాద్రపదం ముగిశాను. ఆశ్వీజ మాసము సమీపించుండెను. బాబా మాట ప్రకారము తాత్యా జబ్బు పడెను. మంచం పట్టెను. అందుచే బాబా దర్శనములకై రాలేకుండెను. బాబా కూడా జ్వరంతో నిండెను. తాత్యాకు బాబా యందు పూర్తి విశ్వాసం ఉండెను. బాబా శ్రీహరిని పూర్తిగా నమ్మిండెను. దైవమే వారి రక్షకుడు. తాత్యా రోగం అధికమయ్యను. అతడు కదలలేకపోయాను. ఎల్లప్పుడూ బాబానే స్మరించుచుండెను. బాబా పరిస్థితి కూడా క్షీణించెను. విజయదశమి సమీపించుండెను. రామచంద్రదాదాయు, బాలాశంపియు తాత్యా గురించి మిగులు భయపడిరి. వారి శరీరంలో వణగదొచ్చాను. శరీరం అంతా చెమటలు పట్టెను. బాబా నొడిన ప్రకారము తాత్యా చావు దగ్గరకు వచ్చాను అనుకునిరి. విజయదశమి రానే వచ్చెను. తాత్యా నాడి బలహీనమయ్యను. త్వరలో ప్రాణము విడుచునని అనుకునిరి. ఇంతలో గొప్ప వింత జరిగిను. తాత్యా నిలిచెను. అతని మరణం తప్పెను. అతనికి బదులుగా బాబా దేహత్యాగం చేశాను. వారిలో వారును మరణము మార్చుకున్నట్లు కనిపించెను. బాబా తన ప్రాణమును తాత్యా కోసం అర్పించానని జనులు అనుకునిరి. బాబా ఎందుకు ఇట్లు చేశానో బాబాకి తెలియను. వారి కృత్యములు అగోచరములు. ఈ విధముగా బాబా తమ సమాధిని సూచించిరి. తమ పేరుకు బదులు తాత్యా పేరు తెలిపిరి. ఆ మరుసటి ఉదయం అనగా అక్టోబర్ 16వ తేదీన పండరిపురంలో దాసగండుకు బాబా స్వప్నమును సాక్షాత్కరించి ఇట్లనిది, మసీదు కూలిపోయినది. వర్తకులు నన్ను చాలా చికాకు పెట్టిరు కనుక ఆ స్థలమును విడిచిపెట్టినాను. ఈ సంగతి నీకు తెలియజేయటకే వచ్చినాను. వెంటనే అక్కడకు పొమ్ము. నన్ను చాలినని పుష్పములచే కప్పుము. షిరిడి నుంచి వచ్చిన ఉత్తరం వలన కూడా దాసగణుకి ఈ సంగతి తెలిసెను. అతడు వెంటనే శిష్యులతో షిరిడికి చేరాను. భజన కీర్తన ప్రారంభించాను. బాబాను సమాధి చేయటకు ముందు రోజంతయు భగవన్నామ స్మరణ చేశాను. భగవన్నామ స్మరణ చేస్తూ ఒక చక్కని పువ్వుల హారమును స్వయంగా గుర్చి దానిని బాబా సమాధిపై వేశాను. బాబా పేరుతో అన్నదానం చేశాను. లక్ష్మీభాయ్ షిండేకు దానము. దసరా లేదా విజయదశమి హిందువులకు గొప్ప శుభ సమయము. ఈ దినమున బాబా సమాధి చెందడం నిశ్చయించుకున్నట మిగుల సవ్యంగా ఉన్నది.
కొన్ని దినముల నుండి వారు వ్యాధిగ్రస్తులుగా నుండిరి. లోపల మాత్రము పూర్ణ చైతన్యులుగా ఉండిరి. చివరి సమయం అప్పుడు హఠాత్తుగా ఎవరి సహాయం లేకుండా లేచి కూర్చుండి మంచి స్థితిలో ఉన్నట్లు కనపడిరి. అపాయ స్థితి దాటినదని బాబా కోలుకొనుచుండెనని అందరూ అనుకునిరి. తాము త్వరలో సమాధి చెందదమని బాబాకు తెలియను. కాన లక్ష్మీబాయి షిండేకు కొంత ద్రవ్యమును దానము చేయని నిశ్చయించుకునిరి. బాబా సర్వజీవ వ్యాపి. ఈ లక్ష్మీబాయి షిండే ధనవంతురాలు, సుగుణవతి. రాత్రింబవళ్ళు ఆమె మసీదులో బాబా సేవ చేయుచుండెను. రాత్రి సమయమందు భక్త మహల్సాపతి, తాత్య, లక్ష్మీబాయి షిండే తప్ప తదితరులెవరూ మసీదులో కాలు పెట్టుటకు ఆజ్ఞ లేకుండెను. ఒకనాడు సాయంకాలం బాబా మసీదులో తాత్యాతో కూర్చుని ఉండగా లక్ష్మీబాయి షిండే వచ్చి బాబాకు నమస్కరించెను. బాబా ఇట్లనెను, ఓ లక్ష్మి, నాకు చాలా ఆకలి వేయుచున్నది. వెంటనే ఆమె లేచి, కొంచెం సేపు ఆగుమో, నేను త్వరలో రొట్టెను తీసుకుని వచ్చేదని అనేను. అన్నిన ప్రకారం ఆమె త్వరగా రొట్టె కూర తీసుకుని వచ్చి బాబా ముందు పెట్టెను. బాబా దానిని అందుకుని ఒక కుక్కకు వేశాను. లక్ష్మీబాయి ఇట్లడిగాను, ఇదేం బాబా, నేను పరుగెత్తుకుని పోయి నా చేతులారా నీ కొరకు రొట్టె చేస్తుని, నీవు దానిని కొంచెమైనను తినక కుక్కకు వేసిద్వి, అనవసరంగా నాకు శ్రమ కలిగజేస్తుంది. అందుకు బాబా ఇట్లు సమాధానమిచ్చాను, అనవసరంగా విచారించిన వేళ కుక్క ఆకలి తీర్చుట నా ఆకలి తీర్చడం వంటిది. కుక్కకు కూడా ఆత్మగలదు, ప్రాణులు వేరు కావచ్చును, కానీ అందరి ఆకలి ఒకటే. కొందరు మాట్లాడగలరు, కొందరు మగవాని వలె మాట్లాడలేరు. ఎవరైతే ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టెదరో వారు నాకు అన్నం పెట్టినట్లే. దీనినే గొప్ప నీతిగా ఎరుగుము. ఇది చాలా చిన్న విషయం, కానీ బాబా దానివల్ల గొప్ప ఆధ్యాత్మిక సత్యమును బోధించి ఇతరులు గట్టి బాధయో కలగకుండా నిత్య జీవితంలో దానిని ఆచరణలో పెట్టుట ఎటులో చూపించరి. ఆనాటి నుండి లక్ష్మీబాయి రొట్టె, పాలు భక్తి ప్రేమలతో బాబాకు పెట్టుచుండెను. బాబా మెచ్చుకుని ఎంతో ప్రేమతో తినుచుండేవారు. అందులో కొంత తాను తిని మిగతా రాధాకృష్ణబాయికి పంపుచుండెను. ఆమె బాబా భుక్త శేషంనే ఎల్లప్పుడూ తినుచుండెను. ఈ రొట్టె కథను విషయాంతరంగా భావించరాదు. దీనిని బట్టి బాబా సర్వజీవులెందు గలడని తెలుసుకొనగలము. బాబా సర్వవ్యాపి, చావు పుట్టుకలు లేనివారు, అమరులు. బాబా లక్ష్మీబాయి సేవలను జ్ఞప్తి ఎందుంచుకునిది. ఆమెను మరచదరెట్లు? బాబా తన భౌతిక శరీరమును విడిచినప్పుడు తన జేబులో చేయి పెట్టి ఒకసారి 5 రూపాయలు, ఇంకోసారి 4 రూపాయలు, మొత్తం 9 రూపాయలు తీసి లక్ష్మీబాయికి ఇచ్చారు. ఈ సంఖ్య 21వ అధ్యాయంలోని నవవిధ భక్తులను తెలియజేయును. లేదా ఇది సీమోల్లంఘన సమయమున ఇచ్చు దక్షిణ అనుకొనవచ్చును. లక్ష్మీబాయి షిండే ధనవంతురాలు గడిచే ఆమెకు ధనం అవసరం లేదు. కనుక బాబా ఆమెకు ముఖ్యంగా నవవిధ భక్తులను గురించి బోధించి ఉండవచ్చును. భాగవతము ఏకాదశ స్కందము 10వ అధ్యాయంలో 6వ శ్లోకము పూర్వార్ధమున 5 ఉత్తరార్ధమున, భాగవతము ఏకాదశ స్కందము 10వ అధ్యాయంలో 6వ శ్లోకము పూర్వార్ధమున 5, ఉత్తరార్ధమున 4 విధముల భక్తి చెప్పబడి ఉన్నది. బాబా ఈ ప్రకారముగా మొదటి 5, తదుపరి 4, మొత్తం 9 రూపాయలు ఇచ్చాను. ఒక 9 కాక 9కి ఎన్నో రెట్ల రూపాయలు లక్ష్మీబాయి చేతి మీదుగా వ్యయమైనవి. కానీ బాబా ఇచ్చిన ఈ 9 రూపాయలు ఆమె ఎన్నటికీ మరువదు. మిక్కిలి జాగరూకత మరియు పూర్ణ చైతన్యము కలిగిండు బాబా అవసాన కాలమందు కూడా తగిన జాగ్రత్త పడెను. తన భక్తులపై గల ప్రేమానురాగముల వలన ఎందు తగులుకొనగొండునట్లు వారందరినీ లేచి పొమ్మనిరి. కాకాసాహెబ్ దీక్షిత్, బాబు సాహెబ్ బుట్టి మొదలగు వారు మసీదు నందు ఆందోళనతో బాబాను కనిపెట్టుకుని ఉండేది. కానీ బాబా వారిని వాడాకు పోయి భోజనం చేసి రండేది. వారు బాబాను విడువలేకుండేది, బాబా మాటను జవదాటలేకుండేది. మనసునందు ఇష్టం లేనప్పటికీ వారు పోలేక మసీదు విడిచిపోయిరి. బాబా స్థితి అపాయకరంగా నుండినని వారికి తెలియను. కనుక వారు బాబాను మరువకుండిరి. వారు భోజనమును కూర్చుండ్రి, కానీ వారి మనస్సు బాబాపై నుండెను. వారు భోజనము పూర్తి చేయకమునిపే బాబా తమ భౌతిక శరీరమును విడిచారని వార్త వచ్చెను. భోజనములను విడిచి అందరూ మసీదుకు పరిగెత్తిరి. బయాజీ అప్పాకోతేపై బాబా దేహము ఒరిగి ఉండెను. వారు నేలపై గాని తమ గద్దెపై గాని పడలేదు. తమ స్థలంలో ప్రశాంతంగా కూర్చుండి తమ చేతితో దానము చేయించు శరీరం విడిచిరి. యోగులు శరీరమును ధరించి ఏదో పని మీద భూలోకమునకు వత్తరు. అది నెరవేరిన పిమ్మట వారెంత నెమ్మదిగాను సులభముగాను అవతరించిరో అంత శాంతముగా వెళ్ళిదరు. 42వ అధ్యాయం సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 43, 44 అధ్యాయంలో బాబా సమాధి చెందుట, ముందుగా సన్నాహము, ఇటుకురాయి విరుగుట, 72 గంటల సమాధి, బాపూసాహెబ్ జోగు సన్యాసము, అమూర్త తుల్యమగు బాబా పలుకులు, నేననగా ఎవరు. 43,
43 మరియు 44 అధ్యాయములు కూడా బాబా శరీర త్యాగం చేసిన కథనే వర్ణించినవి కనుక వాటిని ఒక చోట చేర్చడం జరిగినది. ముందుగా సన్నాహము. హిందువుల్లో ఎవరైనా మరణించుటకు సిద్ధంగా అన్నప్పుడు మత గ్రంథం చదివి వినిపించుట సాధారణ ఆచారము. ఏలన ప్రపంచ విషయం నుండి అతని మనసును మరలించి భగవత్ విషయములందు లీనమొనర్చినచో అతడు పరమను సహజంగాను సులభంగాను పొందును. పరీక్షణ్ మహారాజు బ్రాహ్మణ ఋషి బాలునిచే శపింపబడి వారం రోజుల్లో చనిపోవుటకు సిద్ధంగా ఉన్నప్పుడు గొప్ప యోగి అగు శుకుడు భాగవత పురాణమును ఆ వారంలో బోధించెను. ఈ అభ్యాసం ఇప్పటికీనూ అలవాట్లో ఉన్నది. చనిపోవుటకు సిద్ధంగా ఉన్న వారికి గీత, భాగవతము మొదలు గ్రంథమును చదివి వినిపించెదరు. కానీ బాబా భగవంతుని అవతారం అగుర్చే వారికి అట్టిది అవసరం లేదు. కానీ బాబా ఇతరులకు ఆదర్శంగా ఉండుటకు ఈ అలవాటును పాటించిరి. త్వరలోనే దేహత్యాగం చేయనున్నామని తెలియగానే వారు వజే అనే అతన్ని పిలిచి రామ విజయం అన్న గ్రంథమును పారాయణం చేయమని అతడు వారంలో గ్రంథమును ఒకసారి పఠించెను. తిరిగి దాన్ని చదవమని బాబా ఆజ్ఞాపింపగా అతడు రాత్రింబవళ్ళు దాన్ని చదివి 3 దినములలో 2వ పారాయణం పూర్తి చేసెను. ఈ విధంగా 11 దినములు గడిచెను. అతడు తిరిగి 3 రోజులు చదివి అలసిపోయెను. బాబా అతనికి సెలవు ఇచ్చి పొమ్మనెను. బాబా నెమ్మదిగా ఉండి ఆత్మానుసంధానంలో మునిగి చివరి క్షణంకై ఎదురు చూచుచుండ్రి. 2-3 దినముల ముందు నుండి బాబా గ్రామం బయటకు పోవుట, భిక్షాటనం చేయుట మొదలైనవి మాని మసీదులో కూర్చుండ్రి. చివరి వరకు బాబా చైతన్యంతో ఉండి అందరినీ ధైర్యంగా నుండని సలహా ఇచ్చిరి. వారెప్పుడు పోయిదరో ఎవరికీ తెలియనేలేదు. ప్రతిదినము కాకాసాహెబ్ దీక్షిత్తు, శ్రీమాన్ బూటియు వారితో కలిసి మసీదులో భోజనం చేయుచుండెడివారు. ఆనాడు అంటే 1918 అక్టోబరు 15వ తారీఖు హారతి పిమ్మట వారిని వారి వారి బసలకు పోయి భోజనం చేయమన్రి. అయినను కొంతమంది లక్ష్మీబాయి సింధే, బాగోజీ సింధే, భయ్యాజీ, లక్ష్మణ్ బాలాషింపి, నానాసాహెబ్ నిమోర్కరు అక్కడే ఉంట్రి. దిగువ మెట్ల మీద శ్యామ కూర్చుని ఉండెను. లక్ష్మీబాయి సింధేకు 9 రూపాయలను దానం చేసిన పిమ్మట బాబా తనకు ఆ స్థలము అంటే మసీదు బాగా లేదనియు అందుచేత తనను రాతితో కట్టిన బూటీ మేడలోనికి తీసుకొని పోయిన అచ్చట బావుగా నుండుననియు చెప్పెను. ఈ తుది పలుకు దాడుచు బాబా భయ్యాజీ తాత్యాకోతేపై ఒరిగి ప్రాణములు విడిచెను. బాగోజీ దీనిని కనిపెట్టెను. దిగువ కూర్చుని ఉన్న నానాసాహెబ్ నిమోర్కర్కు ఈ సంగతి చెప్పెను. నానాసాహెబ్ నీళ్లు తెచ్చి బాబా నోట్లో పోసెను. అవి బయటికి వచ్చెను. అతడు బిగ్గరగా ఓ దేవా అని అరచెను. అంతలో బాబా కండ్లు తెరిచి మెల్లగా హా అనెను. బాబా తమ భౌతిక శరీరం విడిచిపెట్టినని తేలిపోయెను. బాబా సమాధి చెందిన సంగతి షిరిడీ గ్రామంలో కారిచ్చ వలె వ్యాపించెను. ప్రజలందరూ స్త్రీలు, పురుషులు, బిడ్డలు మసీదుకు పోయి ఏడవసాగిరి. కొందరు బిగ్గరగా ఏడ్చిరి, కొందరు వీధుల్లో ఏడ్చుచుండ్రి, కొందరు తెలివి తప్పి పడ్రి. అందరి కళ్ళ నుండి నీళ్లు కాలవల వలె పారుచుండెను. అందరూ విచారగ్రస్తులైరి. కొందరు సాయిబాబా చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకుని మొదలెట్రి. మున్ముందు 8 ఏళ్ల భానునుగా ప్రత్యక్షమైదనని బాబా తమ భక్తులతో చెప్పిరని ఒకరండ్రి. ఇవి యోగేశ్వరుడి వాక్కులు కనుక ఎవరునూ సందేహమనక్కర్లేదు. ఏలన కృష్ణావతారంలో శ్రీ మహావిష్ణువు ఈ కార్యమును నచ్చెను. సుందర శరీరంతో ఆయుధములు గల చతుర్భుజములతో శ్రీకృష్ణుడు దేవకీదేవికి కారాగారమున 8 ఏళ్ల బాలుడుగానే ప్రత్యక్షమైను. ఆ అవతారమున శ్రీకృష్ణుడు భూమి భారమును తగ్గించెను. ఈ అవతారము అంటే సాయిబాబా భక్తులను ఉద్ధరించడానికే వచ్చినది కనుక సంశయింప కారణమేమున్నది? యోగుల జాడ అగమ్యలో గోచరములు. సాయిబాబాకు తన భక్తులతోటి సంబంధం ఈ యొక్క జన్మతోడిది కాదు. అది గడిచిన 72 జన్మల సంబంధము. ఇట్టి ప్రేమ బంధములు కలిగించిన ఆ మహారాజు అంటే సాయిబాబా ఎచ్చటికో పర్యటనకై పోయినట్టు అనిపించటం వలన వారు శీఘ్రంగానే తిరిగి వచ్చరను దృఢ విశ్వాసం భక్తులు కలదు.
బాబా శరీరం ఎట్లు సమాధి చేయవలనన్న విషయం గొప్ప సమస్య అయిను. కొందరు మహమ్మదీయులు బాబా శరీరమును ఆరుబయట సమాధి చేసి దానిపై గోరీ కట్టవలననేది. కుశాల్ చందు, అమీర్ చక్కెర కూడా ఈ అభిప్రాయంనే వెలిబుచ్చిరి. కానీ రామచంద్ర పాటేరను గ్రామ మున్సబు గ్రామంలోని వారందరితో నిశ్చితమైన దృఢ కంఠస్వరంతో, మీ ఆలోచన నాకు సమ్మతం కాదు. బాబా శరీరము రాతివాడాలో పెట్టవలసిందే అనెను. అందుచే గ్రామస్తులు 2 వర్గములుగా విడిపోయి ఈ వివాదము 36 గంటలు జరిపిరి. బుధవారం ఉదయము గ్రామంలోని జ్యోతిష్కుడును శ్యామకు మేనమామను అగు లక్ష్మణమామ జోషికి బాబా స్వప్నంలో కనిపించి చెయ్యి పట్టి లాగి ఇట్లనెను, త్వరగా లెమ్ము, బాబూసాహెబు నేను మరణించిననుకుంటున్నాడు. అందుచే అతడు రాడు. నీవు పూజ చేసి కాగడ హారతి ఇమ్ము. లక్ష్మణమామ సనాతనాచార పరాయణుడైన బ్రాహ్మణుడు. ప్రతిరోజు ఉదయము బాబాను పూజించిన పిమ్మట తక్కిన దేవతలను పూజించుచుండెడివాడు. అతనికి బాబా యందు పూర్ణ భక్తి విశ్వాసం నుండెను. ఈ దృశ్యమును చూడగానే పూజా ద్రవ్యముల పళ్ళెమును చేత ధరించి మౌలీలు ఆటంకపరుచుచున్నను పూజను హారతిని చేసిపోయిను. మిట్ట మధ్యాహ్నం బాబూసాహెబ్ జోగు పూజా ద్రవ్యములతో అందరితో మామూలుగా వచ్చి మధ్యాహ్నం హారతిని నెరవేర్చెను. బాబా తుది పలుకులను గౌరవించి ప్రజలు వారి శరీరమును వాడాలో ఉంచుటకు నిశ్చయించిరి. అచ్చట మధ్య భాగమున త్రవ్వుట ప్రారంభించిరి. మంగళవారం సాయంకాలం రహతా నుండి సబ్ ఇన్స్పెక్టర్ వచ్చెను. ఇతరులు తక్కిన స్థలం నుండి వచ్చిరి. అందరూ దాన్ని ఆమోదించిరి. ఆ మరుసటి ఉదయము అమీర్ భాయి బొంబాయి నుండి వచ్చెను. కోపురగాం నుండి మమల్దారు వచ్చెను. ప్రజలు భిన్నాభిప్రాయంతో నున్నట్లు తోచెను. కొందరు బాబా శరీరంను బయటనే సమాధి చేయవలనని పట్టుబట్టిరి. కనుక మమల్దారు ఎన్నిక ద్వారా నిశ్చయించవలనను. వాడాను ఉపయోగించుటకు 2 రెట్ల కంటే ఎక్కువ ఓట్లు వచ్చెను. అయినప్పటికీ జిల్లా కలెక్టర్తో సంప్రదించవలనని అతడెను. కనుక కాకాసాహెబ్ దీక్షిత్తు అహ్మద్ నగర్ పోవుటకు సిద్ధపడెను. ఈ లోపల బాబా ప్రేరణ వల్ల రెండో పార్టీ యొక్క మనసు మారెను. అందరూ ఏకగ్రీవంగా బాబాను వాడాలో సమాధి చేయుటకు అంగీకరించిరి. బుధవారము సాయంకాలము బాబా శరీరమును ఉత్సవంతో వాడాకు తీసుకుని పోయిరి. మురళీధర్ కొరకు కట్టిన చోట శాస్త్రోక్తంగా సమాధి చేసిరి. యథార్థంగా బాబాయే మురళీధరుడు. వాడా దేవాలయమైను, అది ఒక పూజా మందిరమైను. అనేక మంది భక్తులు అతడికి పోయి శాంతి సౌఖ్యములు పొందుచున్నారు. ఉత్తర క్రియలు బాలాసాహెబ్ బాటే ఉపాసనీ బాబా నెరవేర్చిరి. ఉపాసనీ బాబాకు గొప్ప భక్తుడు. ఈ సందర్భంలో ఒక విషయం గమనించవలను. ప్రొఫెసర్ నార్కే కథనం ప్రకారం బాబా శరీరంను 36 గంటలు గాలి పట్టినప్పటికీ అది బిగుసుకుపోలేదు. అవయవములన్నీ సాగుచుండెను. బాబా కప్పుని చింపకుండా సులభంగా తీయగలిగిరి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. ఇటుకురాయి విరుగుట. బాబా భౌతిక శరీరమును ఉడుచుటకు కొన్ని దినముల ముందు ఒక దుశ్శకునమాయెను. మసీదులో ఒక పాత ఇటుక ఉండెను. బాబా దానిపై చేయి వేసి ఆనుకొని కూర్చుండువారు. రాత్రులందు దానిపై ఆనుకొని ఆసన్నలస్తు అవుచుండిరి. అనేక సంవత్సరములిట్లు గడిచెను. ఒకనాడు బాబా మసీదులో లేనప్పుడు ఒక బాలుడు మసీదును శుభ్రపరచుచు దానిని చేతితో పట్టుకొని ఉండగా అది చేతి నుండి జారి కింద పడి 2 ముక్కలాయెను. ఈ సంగతి బాబాకు తెలియగానే వారు మిగులా చింతించి ఇట్లని ఏడ్చిరి, ఇటుక కాదు, నా అదృష్టమే ముక్కలు ముక్కలుగా విరిగిపోయినది. అది నా జీవితపు తోడు నీడ. దాని సహాయము వలనే నేను ఆత్మానుసంధానము చేయుచుండెడివాడును.
నా జీవితమునందు నాకెంత ప్రేమయో దాని యందు నాకంత ప్రేమ. ఈరోజు అది నన్ను విడిచినది. ఎవరైనా ఒక ప్రశ్న అడుగవచ్చును, బాబా నిర్జీవియగు ఇటుక కోసం ఎంత విచారపడనేలా? అందులకు హెమ్మాడు పంతు ఇట్లు సమాధానమిచ్చెను, యోగులు పేదవారికి నిస్సహాయులకు సహాయము చేయుటకై అవతరించెదరు. వారు ప్రజలతో కలిసి మసలునప్పుడు ప్రజల వలె నటింతురు. వారు మనవలే బాహ్యమునకు నవ్వెదరు, ఆడెదరు, ఏడ్చెదరు. కానీ లోపల వారు శుద్ధ చైతన్యులై వారి కర్తవ్య విధులను ఎరుగుదురు. 72 గంటల సమాధి. ఇటుక విరుగుటకు 32 సంవత్సరములకు పూర్వము అనగా 1886వ సంవత్సరంలో బాబా సీమోల్లంఘనం చేయ ప్రయత్నించెను. ఒక మార్గశిర పౌర్ణమి నాడు బాబా ఉపశమ వ్యాధితో మిక్కిలి బాధపడుచుండెను. దానిని తప్పించుకున్నటకై బాబా తన ప్రాణమును పైకి తీసుకొని పోయి సమాధిలో నుండవలెననుకుని భక్త మహల్సాపతితో ఇట్లనిది, నా శరీరమును 3 రోజుల వరకు కాపాడము. నేను తిరిగి వచ్చినట్లయినా సరే, లేని ఎడల నా శరీరమును ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో పాతిపెట్టి గుర్తుగా 2 జెండాలను పాతుము అని స్థలమును చూపిరి. ఇట్లనచు రాత్రి 10 గంటలకు బాబా క్రింద కూలెను. వారి ఊపిరి నిలిచిపోయెను. వారి నాడీ కూడా ఆగకుండెను. శరీరంలో నుండి ప్రాణము పోయినట్లుండెను. ఊరి వారందరూ అచట చేరి న్యాయ విచారణ చేసి బాబా చూపిన స్థలంలో సమాధి చేయుటకు నిశ్చయించిరి. కానీ మహల్సాపతి అడ్డగించెను. తన ఒడిలో బాబా శరీరమును ఉంచుకొని 3 రోజులు అట్లే కాపాడుచూ కూర్చుండెను. 3 దినముల పిమ్మట తెల్లవారుజామున 3 గంటలకు బాబా శరీరంలో ప్రాణమున్నట్లు కనిపించెను. ఊపిరి ఆడ ఆరంభించెను. కడుపు కదిలెను. కళ్ళు తెరిచెను. కాళ్ళు చేతులు సాగదీయుచు బాబా లేచెను. దీనిని బట్టి చదువులు ఆలోచించవలసిన విషయమేమన్నా, బాబా 3 మూరల శరీరమే లేక లోపనున్న ఆత్మయా? పంచభూతాత్మకు శరీరము నాశనమగును. శరీరము అశాశ్వతం గాని లోనున్న ఆత్మ పరమ సత్యము. లోపలనున్న ఆత్మ పరమ సత్యము, అమరము, శాశ్వతము. ఈ శుద్ధ శక్తియే బ్రహ్మము. అది ఏ పంచేంద్రియములను మనస్సును స్వాధీనమందుంచుకున్నది, పరిపాలించుచున్నది. అది ఏ సాయి. అది ఏ ఈ జగత్తునందు గల వస్తువులన్నిటి యందు వ్యాపించి ఉన్నది. అది లేని స్థలం లేదు. అది తాను సంకల్పించుకున్న కార్యమును నెరవేర్చుటకు భౌతిక శరీరము వహించెను. దానిని నెరవేర్చిన పిమ్మట శరీరమును విడిచెను. సాయి ఎల్లప్పుడూ ఉండువారు. అట్లనే పూర్వము గాణగాపురంలో వెలసిన దత్తదేవుని అవతారమగు శ్రీ నరసింహ సరస్వతియు వారు సమాధి చెందుట బాహ్యమునకే గాని సమస్త చేతనాచేతనములనందు కూడా నుండి వానిని నియమించువారును పరిపాలించువారును వారే. ఈ విషయము ఇప్పటికి నీ సర్వస్య శరణాగతి చేసిన వారికిని, మనస్ఫూర్తిగా భక్తితో పూజించిన వారికిని అనుభవనీయమైన సంగతి. ప్రస్తుతము బాబా రూపము చూడ వీలు లేనట్టినప్పటికీ మనము షిరిడీకి వెళ్ళినచో వారి జీవితమెంత పటము మసీదులోనున్నది. దీనిని శ్యామారావు జైకర్ అను గొప్ప చిత్రకారుడును బాబా భక్తుడును రాసి ఉన్నాడు. భావుకుడు భక్తుడు అయిన ప్రేక్షకునికి ఈ పటము ఈనాటికి బాబాను భౌతిక శరీరంతో చూసినంత తృప్తి కలుగజేయును. బాబాకు ప్రస్తుతము భౌతిక శరీరం లేనప్పటికీ వారక్కడనే కాక ప్రతి చోటన నివసించుచు పూర్వము వలనే తమ భక్తులకు మేలు చేయుచున్నారు. బాబా వంటి యోగులు ఎన్నడూ మరణించరు. వారు మానవుని వలె కనిపించినను నిజంగా వారే దైవము. బాబు సాహెబ్ జోగ్ సన్యాసము. జోగు సన్యాసం పుచ్చుకునిన కథతో హేమాడ్ పంతు ఈ అధ్యాయంను ముగించుచున్నారు. సఖారాం హరి ఉరఫ్ బాబు సాహెబ్ జోగ్ పూణే నివాసియగు సుప్రసిద్ధ
వార్కారి విష్ణు బువ జోగు గారికి చిన్న ఆయన. 1909వ సంవత్సరమున సర్కారు ఉద్యోగం నుండి విరమించిన తర్వాత భార్యతో షిరిడీకి వచ్చి నివసించుచుండెను. వారికి సంతానం లేకుండెను. భార్యాభర్తలు బాబాను ప్రేమించి బాబా సేవయందే కాలమంతయు గడుపుచుండిరి. మేఘశ్యాముడు చనిపోయిన పిమ్మట బాబూసాహెబ్ జోగు మసీదులోను చావడిలోనూ కూడా బాబా మహాసమాధి పొందు వరకు హారతి ఇచ్చుచుండెను. అదియునుగాక ప్రతిరోజు సాటేవాడలో జ్ఞానేశ్వరియు ఏకనాథ భాగవతమును చదివి వినవచ్చిన వారందరికీ బోధించుచుండెను. అనేక సంవత్సరముల సేవ చేసిన పిమ్మట జోగు బాబాతో, నేను ఇన్నాళ్ళు నీ సేవ చేసి తిని నా మనసు ఇంకనూ శాంతం కాలేదు. యోగులతో సహవాసం చేసినను నేను బాగు కాకుండుటకు కారణమేమి? ఎప్పుడూ కటాక్షించెదవు అనెను. ఆ ప్రార్థన విని బాబా కొద్ది కాలంలో నీ దుష్కర్మల ఫలితము నశించును, నీ పాపపుణ్యములు భస్మమగును. ఎప్పుడు నీవు అభిమానమును పోగొట్టుకొని మోహమును రుచిని జయించెదవో, ఆటంకములన్నిటినీ కడతేర్చెదవో, హృదయపూర్వకమగు భగవంతుని సేవించుచు సన్యాసమును పుచ్చుకునేదవో, అప్పుడు నీవు ధన్యుడివైదవు అనేది. కొద్ది కాలం పిమ్మట బాబా పలుకులు నిజమాయను. అతని భార్య చనిపోయెను. అతనికి ఇంకొక అభిమానం అనే దేవు లేకుండా అతడు స్వేచ్ఛాపరుడై సన్యాసమును గ్రహించి తన జీవిత పరమావధిని పొందెను. అమృత తుల్యమగు బాబా పలుకులు. దయా దాక్షిణ్యమూర్తియగు సాయిబాబా పెక్కుసార్లు మసీదులో ఈ దిగువ మధుర వాక్యములు పలికిరి. ఎవరైతే నన్ను ఎక్కువగా ప్రేమించెదరో వారు ఎల్లప్పుడూ నన్ను దర్శించెదరు. నేను లేక ఈ జగత్తంతయు వారికి శూన్యము. నా కథలు తప్ప మరేమియూ చెప్పడు. సదా నన్నే ధ్యానము చేయును. నా నామమునే ఎల్లప్పుడూ జపించుచుండెను. ఎవరైతే సర్వస్వ శరణాగతి చేసి నన్నే ధ్యానించురో వారికి నేను రుణస్థుడను. వారికి మోక్షమును ఇచ్చి వారి రుణమును తీర్చుకునేదను. ఎవరైతే నన్నే చింతించుచు నా గూర్చే దీక్షతో నుందురో, ఎవరైతే నాకు అర్పించనిది ఏమియో తినరో, అట్టి వారిపై నేను ఆధారపడి ఉండుదును. ఎవరైతే నా సన్నిధానమునకు వచ్చేదరో వారు నది సముద్రంలో కలిసిపోయినట్లు నాలో కలిసిపోదురు. కనుక నీవు గర్వము అహంకారము లేశమైనా లేకుండా నీ హృదయంలోనున్న నన్ను సర్వస్వ శరణాగతి వేడవలెను. నేననగా ఎవరు? నేను అనగా ఎవరో సాయిబాబా ఎన్నోసార్లు బోధించిరి. వారిట్లనిరి, నన్ను వెతుకుటకు నీవు దూరంగా గాని మరెచ్చటకుగా గాని పోనక్కర్లేదు. నీ నామము నీ ఆకారము విడిచినచో నీలోనే గాక అన్ని జీవులలోనూ చైతన్యము లేదా అంతరాత్మ అనే ఒకటి ఉండును. అదే నేను. దీనిని నీవు గ్రహించి నీలోనే గాక అన్నిటిలోనూ నన్ను చూడుము. దీనిని నీవు అభ్యసించినచో సర్వవ్యాపకత్వము అనుభవించి నాలో ఐక్యము పొందెదవు. హేమాడు పంతు చదువులకు ప్రేమతో నమస్కరించి వేడుదనేమనగా వారు వినయ విధేయతలతో దైవమును యోగులను భక్తులను ప్రేమింతురుగాక. బాబా పెక్కుసార్లు ఎవరైతే ఇతరులను నిందించెదరో వారు నన్ను హింసించిన వారగుదురు. ఎవరైతే బాధలు అనుభవించెదరో ఓర్చుకొందురో వారు నాకు ప్రీతి కూర్చెదరు అని చెప్పిరి గదా. బాబా సర్వ వస్తు జీవ సముదాయములలో ఐక్యమై ఉన్నారు. భక్తులకు నలుప్రక్కల నిలిచి సహాయపడేదరు. సర్వజీవులను ప్రేమించుట తప్ప వారు మరేమీ కోరరు. ఇట్టి శుభమైన పరిశుభ్రమైన అమృతము వారి పెదవుల నుండి స్రవించుచుండెను. హేమాడు పంతు ఇట్లు ముగించుచున్నారు. ఎవరు బాబా కీర్తిని ప్రేమతో పాడేదరో, ఎవరు దానిని భక్తితో వినేదరో ఉభయులను సాయిలో ఐక్యమవుదురు. 43, 44 అధ్యాయములు సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్. శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 45వ అధ్యాయము. కాకాసాహెబ్ సంశయము, ఆనందరావు అనుభవము, కొయ్యబళ్ళ మంచము బాబాదే, మహాసపతిది కాదు. గత 3 అధ్యాయములలో బాబా దివంతులగుట గూర్చి చెప్పితిమి.
వారు భౌతిక శరీరం మన దృష్టి నుండి నిష్క్రమించును గాని వారి అనంత స్వరూపము లేదా సాయి శక్తి ఎల్లప్పుడూ నిలిచియే ఉండును. ఇప్పటి వరకు వారి జీవితకాలములో జరిగిన లీలలను చెప్పితిమి. వారు సమాధి చెందిన పిమ్మట క్రొత్త లీలలు జరుగుచున్నవి. దీనిని బట్టి బాబా శాశ్వతమహానున్నారనియు తమ భక్తులకు పూర్వము వాళ్ళకు తోడ్పడుచున్నారనియు తెలియచున్నది. ఎవరైతే బాబా సమాధి చెందక ముందు వారిని చూచిరో వారు నిజముగా అదృష్టవంతులు. అట్టి వారిలో ఎవరైనా ప్రపంచ సుఖములందు వస్తువులందు మమకారము పోగొట్టుకొనిచో వారి మనస్సులు భగవత్పరము కానిచో అది వారి దురదృష్టమని చెప్పవచ్చును. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా కావలసినది బాబా యందు హృదయపూర్వకమైన భక్తి. మన బుద్ధి, ఇంద్రియములు, మనస్సు బాబా సేవలో ఐక్యము కావలెను. కొన్నింటిని మాత్రమే సేవలో లయము చేసి తక్కిన వానిని వేరే సంచరించినట్లు చేసినచో ప్రయోజనము లేదు. పూజ గాని ధ్యానము గాని చేయ పూనుకొనినచో దానిని మనస్పూర్వకమును ఆత్మశుద్ధితోడును చేయవలెను. పతివ్రతకు తన భర్తయందు గల ప్రేమను భక్తుడు గురువునందు చూపవలసిన ప్రేమతో పోల్చెదరు. అయినప్పటికీ మొదటిది రెండవ దానితో పోల్చుటకే వీలు లేదు. జీవిత పరమావధిని పొందుటకు తండ్రి గాని తల్లి గాని సోదరుడు గాని ఇంకా తదితర బంధువులు ఎవ్వరు గాని తోడ్పడరు. ఆత్మ సాక్షాత్కారమునకు దారిని మనమే వెదుకుని ప్రయాణమును సాగించవలెను. నిత్య అనిత్యములకు భేదమును తెలుసుకుని ఇహలోక పరలోకములలోని విషయ సుఖములను త్యజించి మన బుద్ధిని మనస్సును స్వాధీనమందుంచుకుని మోక్షమునకై కాంక్షించవలెను. ఇతరులపై ఆధారపడుట కంటే మన స్వశక్తి అందే మనకు పూర్తి నమ్మకం ఉండవలెను. ఎప్పుడైతే మనము నిత్య అనిత్యములకు గల భేదమును పాటించెదమో ప్రపంచము అబద్ధమని తెలుసుకొనిదము. దాని వలన ప్రపంచ విషయములందు మోహము తగ్గి మనకు నిర్వ్యామోహము కలుగును. క్రమముగా గురువే పరబ్రహ్మ స్వరూపమనియు కావున వారొక్కరే నిజమనియు గ్రహించెదము. వారి జగత్తును జయించిన వారును ప్రపంచమునకు అతీతులును. అప్పుడు వారిని ప్రతి జీవరాశి యందు చూడగలిగి పూజించెదము. ఇదియే అద్వైత భజనము లేదా పూజ. ఎప్పుడైతే మనము బ్రహ్మమును లేదా గురుని హృదయపూర్వకముగా ధ్యానించెదమో మనము కూడా వారిలో ఐక్యమై ఆత్మ సాక్షాత్కారము పొందెదము. వేయేల గురువు నామమును జపించుట వలనను వారి స్వరూపమునే మనమున నుంచుకుని ధ్యానించుట చేతను వారిని సర్వ జంతుకోటి యందు చూచుటకు అవకాశము కలుగును. మనకు అది శాశ్వత ఆనందమును కలుగజేయును. ఈ దిగువ కథ దీనిని విశదీకరించును. కాకాసాహెబ్ సంశయము, ఆనందరావు అనుభవము. కాకాసాహెబ్ దీక్షితును ప్రతిరోజు శ్రీ ఏకనాథుడు రాసిన గ్రంథములను అనగా భాగవతమును భావార్థ రామాయణమును చదువుటకు బాబా ఆదేశించెను. బాబా సమాధికి పూర్వము కాకాసాహెబ్ దీక్షిత్ ఈ గ్రంథములను చదువుచుండెను. బాబా సమాధి చెందిన తరువాత కూడా అట్లే చేయుచుండెడివాడు. ఒకనాడు ఉదయము బొంబాయి చౌపాటిల్లోనున్న కాకా మహాజని ఇంటిలో కాకాసాహెబ్ దీక్షిత్ ఏకనాథ భాగవతము చదువుచుండెను. శ్యామ, కాకా మహాజని కూడా అతను నుండి శ్రద్ధతో భాగవతమును వినుచుండిరి. దీక్షిత్ ఏకాదశ స్కందములోని ద్వితీయ అధ్యాయమును చదువుచుండెను. అందు వృషభ కుటుంబములోని నవనాథులు లేదా సిద్ధులకు కవి, హరి, అంతరిక్ష, ప్రబుద్ధ, పిప్పలాయన, అవిర్హోత్ర, ద్రుమిళ, చమన్ మరియు కరభాజన్లు భాగవత ధర్మ సూత్రములను జనక మహారాజుకు చెప్పుచుండిరి. జనకుడు నవనాథులను ముఖ్యమైన ప్రశ్నలు కొన్ని అడిగెను. వారొక్కొక్కరు సంతృప్తికరమైన సమాధానములు ఇచ్చిరి. అందులో మొదటివాడు కవి భాగవత ధర్మమును బోధించెను. హరి భక్తుని లక్షణములను, అంతరిక్షుడు మాయను దాటుటను, పిప్పలాయనుడు పరబ్రహ్మమును, అవిర్హోత్రుడు కర్మను, ద్రుమిళుడు భగవంతుని అవతారములను వారి లీలలను, చమత్ భక్తును కానివాడు చనిపోయిన పిమ్మట పొందు స్థితిని, కరభాజనుడు యుగ యుగములందు భగవంతుని ఉపాసించు వేర్వేరు విధానములను సంతృప్తికరముగా బోధించిరి. వాని సారాంశమేమన కలియుగములో మోక్షము పొందుటకు ఒక్కటే మార్గము కలదు. అది ఏమన గురుని లేదా హరి పాదార విందములను స్మరించుట. పారాయణ ముగించిన పిమ్మట కాకాసాహెబ్ నిరుత్సాహముతో శ్యామతో ఇట్లనేను: నవనాథులు భక్తి విషయమై చెప్పినది ఎంత అద్భుతముగానున్నది. దానిని ఆచరించుట ఎంత కష్టము. నవనాథులు పూర్ణ జ్ఞానులే గాని మన వంటి మూర్ఖులకు వారు వర్ణించిన భక్తిని పొందుటకు వీలగునా? అనేక జన్మలెత్తినను మనము దానిని సంపాదించలేము. అట్లయిన మనకు మోక్షము వచ్చుటెట్లు? కాబట్టి అట్టి దానిని మనం ఆశించరాదని తెలియచున్నది.
కాకాసాహెబ్ నిరుత్సాహము నిరాశలు శ్యామ ఇష్టపడలేదు. వెంటనే అతడు ఇట్లనెను, ఎవరైతే వారి అదృష్టవశముచే బాబా వంటి ఆభరణమును పొందిరో అట్టి వారు నిరాశ చెంది ఏడ్చుట విచారకరమైన సంగతే. వారికి బాబా యందు నిశ్చలమైన విశ్వాసమే ఉన్నచో వారు నిరాశ చెందనేలా. నవనాదుల భక్తి బలమైనదై ఉండవచ్చును గాని మనది మాత్రము ప్రేమ అనురాగములతో నిండి ఉండలేదా? హరినామస్మరణము గురునామస్మరణము మోక్షప్రదమని బాబా నొక్కి చెప్పి ఉండలేదా? అట్లయినచో భయమునకు గాని ఆందోళనకు గాని అవకాశమేది? శ్యామ చెప్పిన సమాధానముతో కాకాసాహెబ్ సంతృష్టి చెందలేదు. నవనాదుల భక్తిని పొందుట ఎట్లు అను మనోవేదన కలిగి ఆందోళనతో చికాకుగా నుండెను. ఆ మరుసటి ఉదయమే ఈ క్రింద అద్భుతము జరిగెను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. ఆనందరావు పాకాడే అనువాడు శ్యామను వెతుకుచూ పురాణ కాలక్షేపం జరుగుతున్న స్థలమునకు వచ్చెను. కాకాసాహెబ్ భాగవతము చదువుచుండెను. పాకాడే శ్యామకు దగ్గరగా కూర్చుండి అతని చెవిలో నేమో చెప్పుచుండెను. అతడు మెల్లగా తాను కాంచిన స్వప్న దృశ్యమును శ్యామకు చెప్పుచుండెను. ఇది పురాణ కాలక్షేపమునకు కొంచెము ఆటంకము కలుగజేసెను. కాకాసాహెబ్ పురాణం చదువుట మాని విషయమేమని అడిగాను. శ్యామ ఇట్లు నుడివెను, నిన్న నీ సంశయము తెలిపితివి, దానికి సమాధానమిదిగో. బాబా పాకాడేకు చూపిన స్వప్న దృశ్యమును వినుము. రక్షకమైన భక్తి గాక వేరేదియు దానిని సాధించలేదు. గురుని పాదములు భక్తితో ధ్యానించిన చాలును అని బాబా నొక్కి చెప్పియున్నారు. అందరూ ముఖ్యముగా కాకాసాహెబ్ ఈ దృశ్యమును వివరముగా వినగోరిరి. వారి కోరిక ప్రకారం పాకాడే ఈ దృశ్యమును ఈ క్రింద విధముగా చెప్పనారంభించెను. లోతైన సముద్రములో నడుము వరకు దిగి అచ్చట నిలచితిని. హఠాత్తుగా నచ్చట సాయిబాబాను చూచితిని. రత్నములు తాపిన చక్కని సింహాసనముపై బాబా కూర్చొని ఉండెను. వారి పాదములు నీటిలో నుండెను. బాబా స్వరూపమును చూచి మిగుల ఆనందించితిని. అది నిజము వలె నుండెనే కాని స్వప్నము వలె గానరాకుండెను. దానిని నేను స్వప్నమని అనుకొనలేదు. మాధవరావు కూడా అచ్చట నిలిచియుండెను. శ్యామ, ఆనందరావు బాబా పాదములపై పడుము అని సలహానిచ్చెను. నాకు కూడా నమస్కరించవలననే ఉన్నది, కానీ వారి పాదములు నీటిలోనున్నవి కనుక నా శిరస్సును వారి పాదములపై నెట్లుంచగలను, నేను నిస్సహాయుడను అని నేనంటిని. అది విని అతడు బాబాతో నిట్లెనెను, ఓ దేవా, నీటిలోనున్న నీ పాదములను బయటకు తీయుము. వెంటనే బాబా తన పాదములను బయటకు తీసిరి. క్షణమైన ఆలస్యము చేయక నేను వారి పాదములకు మ్రొక్కితిని. దీనిని చూచి బాబా నన్ను దీవించి ఇట్లనెను, ఇక పొమ్ము, నీవు క్షేమమును పొందెదవు. భయము కానీ ఆందోళన కానీ అవసరము లేదు. శ్యామకు పట్టుపంచె ఒకటి దానము చేయుము, దానివల్ల మేలు పొందెదవు. బాబా ఆజ్ఞానుసారము పాకాడే పట్టు ధోవతిని తెచ్చెను. మాధవరావుకి ఇవ్వవలసినదని కాకాసాహెబ్ వేడెను. శ్యామ అందులకు ఒప్పుకొనలేదు. ఏలాన బాబా తనకు అట్టి సలహానివ్వలేదు కనుక. కొంత వివాదము జరిగిన పిమ్మట కాకాసాహెబ్ చీట్లు వేసి తెలుసుకొనుటకు సమ్మతించెను. సంశయ విషయములందు చీటీని వేసి సంశయమును తీర్చుకొనుట కాకాసాహెబ్ స్వభావము. పుచ్చుకొనుము, నిరాకరించుము అని 2 చీటీలు వ్రాసి బాబా పాదముల వద్ద పెట్టిరి. ఈ బాలునితో ఒక బాలునితో అందులోనొకదానిని తీయించిరి. పుచ్చుకొనుము అని చీటీ ఎంచుటచే మాధవరావుకు ధోవతి ఇచ్చిరి. దానిని శ్యామ అంగీకరించెను. ఇద్దరును సంతృష్టి చెందిరి. కాకాసాహెబ్ సంశయము తీరెను. ఇతర యోగుల మాటలకు కూడా గౌరవించవలసినదని ఈ కథ ప్రబోధించుతున్నది. కానీ మన తల్లియకు గురువునందు సంపూర్ణమైన భక్తి విశ్వాసములు ఉండవలను. వారి బోధల ప్రకారము నడవవలను. ఎందుకనగా మన కష్ట సుఖములు ఇతరుల కంటే వారికే బాగా తెలిసియుండును. నీ హృదయ పలకమందు బాబా చెప్పిన ఈ దిగువ పలుకులను చెక్కుము.
ఈ లోకములో నేను అనేక మంది యోగులు కలరు, కానీ మన గురువు అసలైన తండ్రి. ఇతరులు అనేక సుబోధలు చేయవచ్చును, కానీ మనము మన గురువు యొక్క పలుకులను మరువరాదు. వేయేలా హృదయపూర్వకముగా నీ గురువును ప్రేమించుము, వారిని సర్వస్వ శరణాగతి వేడుము, భక్తితో వారి పాదములను మ్రొక్కుము. అట్లు చేసినచో సూర్యుని ముందు చీకటి లేనట్లు నీవు దాటలేని భవసాగరము లేదు. కొయ్యబల్ల మంచము బాబాదే, మహల్సాపతిది కాదు. బాబా షిరిడీ చేరిన కొద్ది కాలమనకే 4 మూరల పొడవు 1 జానడు వెడల్పు గల కొయ్యబల్ల మీద 4 చివరలా 4 దీప ప్రమిదలు పెట్టి దానిపై పండుకొనిడు వారు. కొన్నాళ్ళు గడిచిన పిమ్మట బాబా దానిని విరచి ముక్కలు చేసి పారవేచెను. ఒకనాడు బాబా దాని మహిమను కాకాసాహెబ్కు వర్ణించి చెప్పుతుండెను. ఇది విని అతడు ఇట్లనెను, మీకింకను కొయ్యబల్ల యందు మక్కువ ఉన్నచో ఇంకొక బల్ల మీ కొరకు మసీదులో వేలాడదీసెదను, దానిపై మీరు సుఖముగా నిద్రించవచ్చును. అందుకు బాబా ఇట్లనెను, మహల్సాపతిని దిగువ విడిచి నేను ఒక్కడనే పైన పండుకొనుటకు ఇష్టము లేదు. కాకాసాహెబ్ ఇట్లనెను, మహల్సాపతి కొరకు ఇంకొక బల్లను తయారు చేయించదను. బాబా అతనెట్లు బల్లపై పరుండగలడు? బల్ల మీద అంత ఎత్తైన పండుకొనుట సులభమైన పని కాదు. ఎవరు మిక్కిలి పుణ్యవంతులో వారే పండుకొనగలరు. ఎవరైతే కండ్లు తెరచి నిద్రించెదరో వారికే ఇది వీలగును. నేను నిద్రపోవునప్పుడు మహల్సాపతిని నా పక్కన కూర్చొని తన చేయి నా హృదయముపై నుంచుమనిదెను. అచ్చట నుంచి వచ్చు భగవన్నామస్మరణను వినుమనిదను. నేను పండుకొనినచో నన్ను లేపగొట్టుమనిదను. దీనినే అతడు నెరవేర్చలేకున్నాడు. నిద్రలో కొనుకుపాట్లు పడుచుండును. నా హృదయంపై వాని చేతి బరువును గమనించి ఓ భగత్ అని పిలిచెదను. వెంటనే కండ్లు తెరచి కదులును. ఎవరైతే నేలపై చక్కగా నిద్రించలేడో, ఎవడు కదలకుండా ఉండలేడో, ఎవరు నిద్రకు సేవకుడో వాడు ఎత్తైన బల్ల మీద నెట్లు పండుకొనగలడు అనెను. అనేక పర్యాయములు బాబా తన భక్తుల యందు ప్రేమచేనిట్లనెను, మంచి గాని చెడ్డ గాని ఏది మనదో అది మన దగ్గరనున్నది, ఏది ఇతరులదో అది ఇతరుల దగ్గరనున్నది. 45వ అధ్యాయం సంపూర్ణము. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 46వ అధ్యాయము. ప్రస్తావన. గయా యాత్ర 2 మేకల కథ. ఈ అధ్యాయంలో శ్యామ కాశీ గయా ప్రయాగ యాత్రలకు వెళ్ళుట బాబా ఫోటో రూపమున అతని కంటే ముందే వెళ్ళుట చెప్పెదము. బాబా 2 మేకల పూర్వజన్మ వృత్తాంతమును జ్ఞాప్తికి తెచ్చుట కూడా చెప్పుకుందాము. ప్రస్తావన. ఓ సాయి, నీ పాదములు పవిత్రములైనవి. నిన్ను జ్ఞాప్తి ఉంచు కొనుటకు మిగుల పావనము. కర్మ బంధముల నుండి తప్పించు నీ దర్శనము కూడా మిక్కిలి పావనమైనది. ప్రస్తుతం నీ రూపు మగాచరుమైనప్పటికీ భక్తులు నీ యందు నమ్మకముంచినచో వారు నీవు సమాధి చెందక ముందు చేసిన లీలలను అనుభవించెదరు. నీవు కంటి కగుపడని చిత్రమైన దారముతో నీ భక్తులను దగ్గర నుండి గాని ఎంతో దూరం నుండి గాని ఈడ్చెదవు. వారిని దయగల్ల తల్లి వలె కౌగిలించుకొనెదవు. నీవెక్కడున్నావో నీ భక్తులకు తెలియదు, కానీ నీవు చతురతతో తీగలను లాగుటచే వారి వెనుకనే నిలబడి తోడ్పడుచున్నావు అని తుట్టతుదకు గ్రహించెదరు. బుద్ధిమంతులు, జ్ఞానులు, పండితులు అహంకారముచే సంసారమనే గోతిలో పడెదరు. కానీ నీవు నీ శక్తి వలన నిడారంబర భక్తులు రక్షించెదవు. అంతరికముగాను అదృశ్యముగాను ఆటంతము నాడెదవు, కానీ దానితో నీకెట్టి సంబంధము లేనట్లు కనిపించదవు. నీవే ఆ పనులన్నీ నెరవేర్చుతున్నప్పటికీ ఏమీ చేయని వాని వలె నటించెదవు. నీ జీవితము ఎవరు తెలియజాలరు. కాబట్టి మేము పాపముల నుండి విముక్తి పొందుటకు ఎట్లన శరీరమును, వాక్కును, మనసును
నీ పాదములకు సమర్పించి నీ నామమును జపించవలెను. ఈ భక్తుల కోరికలను నీవు నెరవేర్చెదవు. ఎవరైతే కోరికలు ఉండవో అట్టి వారికి నీవు బ్రహ్మానందమునిచ్చెదవు. నీ మధురమగు నామము జపించుటయే భక్తులకు సులభ సాధనము. ఈ సాధన వల్ల మన పాపములు రజస్తమ గుణములు నిష్క్రమించును. సాత్విక గుణములు ధార్మికత్వము ప్రాముఖ్యము వహించును. దీనితో నిత్యములకు గల భేదము నిర్మోహనము జ్ఞానము లభించును. మనమట్టి సమయమందు గురువునే అనగా ఆత్మనే అనుసంధానము చేసేదము. ఇదియే గురువునకు సర్వశరణాగతి. దీనికి తప్పనిసరి ఒకే గుర్తు, మన మనసు నిశ్చలము శాంతమగుట. ఈ శరణాగతి గొప్పదనము. భక్తి జ్ఞానములు విశిష్టమైనవి. ఎందుకనగా శాంతి అభిమానము రహిత్యము, కీర్తి తదుపరి మోక్షము ఒకటి వెనక ఇంకోటి వెన్నంటి వచ్చును. ఒకవేళ బాబా ఎవరినైనా భక్తుని ఆమోదించునుతో రాత్రింబగులు అతని చెంతనే ఉండి ఇంటి వద్ద గాని దూరదేశమును గాని వానిని వెంబడించుచుండెను. భక్తుడు తన ఇష్టము వచ్చిన చోటుకు పోనిమ్ము బాబా అచ్చటకు భక్తుని కంటే ముందుగానే పోయి ఏదో ఒక ఊహించరాని రూపమును ఉండును. ఈ దిగువ కథ దీనికి ఉదాహరణం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय. గయ యాత్ర. బాబాతో పరిచయం కలిగిన కొన్నాళ్ల తరువాత కాకా సాహెబ్ తన పెద్ద కుమారుడు బాబా ఉపనయనము నాగపూర్లో చేయ నిశ్చయించెను. సుమారు అదే సమయమందు నానాసాహెబ్ చాందోర్కర్ తన పెద్ద కుమారుని వివాహం గ్వాలియర్లో చేయ నిశ్చయించుకొనెను. కాకా సాహెబ్ నానాసాహెబ్ చాందోర్కర్లు ఇద్దరును షిరిడీకి వచ్చి బాబాను ప్రేమతో ఆ శుభకార్యములకు ఆహ్వానించిరి. శ్యామాను తన ప్రతినిధిగా తీసుకుని వెళ్ళుడని బాబా నుడివెను. తామే స్వయముగా రావలసినదని బలవంత పెట్టగా బాబా వారికి శ్యామాను తీసుకుని పోవలసినదనియు, కాశీ ప్రయాగ యాత్రలు ముగియుసరికి నేను శ్యామ కంటే ముందుగానే గయలో కలుసుకునేదనని చెప్పెను. ఈ మాటలు గుర్తుంచుకునవలెను. ఏలన అవి బాబా సర్వవ్యాపి అని నిరూపించును. బాబా వద్ద సెలవు పుచ్చుకొని శ్యామ నాగపూర్, గ్వాలియర్ పోవ నిశ్చయించెను. అచ్చటి నుండి కాశీ ప్రయాగ గయా పోవలని అనుకొనెను. అప్పాకోతే అతని వెంట పోవ నిశ్చయించెను. వారిరువురు మొట్టమొదట నాగపూర్లో జరుగు ఉపనయనమునకు పోయిరి. కాకాసాహెబ్ దీక్షిత్ శ్యామకు 200 రూపాయల ఖర్చుల నిమిత్తం కానుకగా నిచ్చెను. అచ్చట నుండి గ్వాలియర్ పెళ్లికి పోయిరి. అచ్చట నానాసాహెబ్ చాందోర్కర్ శ్యామకు 100 రూపాయలను, అతని బంధువు జటార్ 100 రూపాయలను ఇచ్చిరి. అక్కడ నుండి శ్యామ కాశీకి వెళ్ళెను. అచ్చట జటార్ యొక్క అందమైన లక్ష్మీనారాయణ మందిరంలో అతనికి గొప్ప సత్కారము జరిగెను. అచ్చట నుండి శ్యామ అయోధ్యకు పోయెను. అచ్చట జటార్ మేనేజర్ శ్రీరామ మందిరమున ఆహ్వానించి మర్యాద చేసెను. వారు అయోధ్యలో 21 రోజులుండిరి. కాశీలో 2 మాసములుండిరి. అక్కడ నుండి గయకు పోయిరి. రైలు బండిలో గయలో ప్లేగు కలదని విని కొంచెం చికాకు పడిరి. రాత్రి గయ స్టేషన్లో దిగి ధర్మశాలలో బస చేసిరి. అక్కడ ఉదయమే గయ పండా వచ్చి ఇట్లనెను, యాత్రికులందరూ బయలుదేరుచున్నారు, మీరు కూడా త్వరపడుడు. అచ్చట ప్లేగు గలదా అని శ్యామ ప్రశ్నించెను. లేదని పండా జవాబిచ్చెను. మీరే స్వయముగా వచ్చి చూచుకొనుడనెను. అప్పుడు వారు అతని వెంట వెళ్ళి పండా ఇంటిలో దిగిరి. ఆ ఇల్లు చాలా పెద్దది. పండా ఇచ్చిన బసకు శ్యామ చాలా సంతృష్టి చెందెను. అచ్చట కల బాబా యొక్క అందమైన పెద్ద పటము అతనికి అన్నింటికంటే ఎక్కువ ప్రీతిని కలగజేసెను. అది ఇంటికి ముందు భాగములో మధ్య నమర్చబడి ఉండెను. దీనిని చూసి శ్యామ మైమరచెను. కాశీ ప్రయాగ యాత్రలు ముగియుసరికి నేను శ్యామ కంటే ముందుగానే గయకు పోయేదను అను బాబా పలుకులను జ్ఞప్తికి తెచ్చుకొనెను. కండ్ల నుండి నీరు క్రమ్మెను. శరీరము గగురు పొడిచెను. గొంతుకు యార్చుకొని పోయెను. అతడు వెక్కి వెక్కి ఏడవసాగెను. ఆ పట్టణములో ప్లేగు జాడ్యము కలదని భయపడి ఏడ్చుచున్నాడేమో అని పండా అనుకొనెను. పండాను బాబా పటం ఎక్కడి నుండి తెచ్చితివని శ్యామ అడిగెను. పండా తన ప్రతినిధులు 200-300 మంది మన్మాడ్లోను పునతాంబేలోను గలరనియు,
వారు గయకు పోయే యాత్రికుల మంచి చెడ్డలు చూచెదరనియు వారి వల్ల బాబా కీర్తిని విని బాబా దర్శనం 12 ఏళ్ల క్రిందట చేసి తిననియు చెప్పెను. షిరిడీలో శ్యామ ఇంటిలో వ్రేలాడుచున్న బాబా పటమును చూచి దాని నిమ్మని కోరి తిననియు బాబా అనుజ్ఞ పొంది శ్యామ దానిని తనకిచ్చెననియు చెప్పెను. శ్యామ పూర్వము జరిగినదంతయు జ్ఞప్తికి తెచ్చుకొనెను. పూర్వము తనకు పట్టమునిచ్చిన శ్యామాయే ప్రస్తుతము తన ఇంట నతిథిగా నుండుట గ్రహించి పండా మిక్కిలి ఆనందించెను. వారిరువురు ప్రేమానురాగములను అనుభవించి యమితానందమును పొందిరి. శ్యామకు పండా చెక్కని లాంఛనములతోడి స్వాగతం ఇచ్చెను. పండా ధనవంతుడు. అతడొక పల్లకీలో కూర్చుండి శ్యామను ఏనుగుపై కూర్చుండబెట్టి ఊరేగించెను. అతిథికి తగిన సౌఖ్యములన్నీయు నేర్పరచెను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. ఈ కథ వల్ల నేర్చుకోవలసిన నీతి. బాబా మాటల అక్షరాల సత్యములనియు బాబాకు తన భక్తులయందు గల ప్రేమ యమితమనియు తెలియచున్నది. ఇదియేగాక వారికి జంతువుల యందు కూడా సమాన ప్రేమయుండెను. వారు వీనిలో నొకరిగా భావించెడివారు. ఈ దిగువ కథ దీనిని వెల్లడించును. 2 మేకల కథ. ఒకనాడు ఉదయము బాబా లిండి తోట నుండి తిరిగి వచ్చుచుండెను. మార్గమున మేకల మందను చూచెను. అందులో 2 మేకల మీద బాబా దృష్టి పడెను. బాబా వానిని సమీపించి ప్రేమతో తాకి లాలించి వానిని 32 రూపాయలకు కొనెను. బాబా వైఖరిని చూచి భక్తులు ఆశ్చర్యపడిరి. బాబా మిగుల మోసపోయినని వారు అనుకొనిరి. ఎందుచేతననగా ఒక్కొక్క మేకను 2 గాని 3 గాని 4 గాని రూపాయలకు కొనవచ్చును. 2 మేకలకు 8 రూపాయలకు హెచ్చు కాదనిరి. బాబా నిందించిరి. బాబా నెమ్మదిగా నూరకొనెను. శ్యామ తాత్యా కోతే బాబాను సమాధానం వేడగగా బాబా నాకు ఇల్లు గాని కుటుంబం గాని లేకుండట చేత నేను ధనం నిల్వ చేయరాదు అనిరి. మరియు బాబా తమ ఖర్చుతోనే 4 సెర్ల శనగపప్పును కొని మేకలకు పెట్టుమని చెప్పిరి. పిదవ ఆ మేకలను వారి యజమానికి తిరిగి ఇచ్చివేసి వాని పూర్వ వృత్తాంతం ఈ రీతిగా చెప్పిరి. ఓ శ్యామ తాత్యా, మీరీ బేరములో నేను మోసపోయితనని అనుకొనుచున్నారు. అట్లు కాదు. వాని కథ వినుడు. గత జన్మలో వారు మానవులు. వారి అదృష్టం కొలది జతగాండ్రుగా నుండెడివారు. వారొకే తల్లి బిడ్డలు. మొదట వారికి నొకరిపై నొకరికి ప్రేమయుండెను. రాను రాను శత్రువులైరి. పెద్దవాడు సోమరిగాని చిన్నవాడు చురుకైనవాడు. అతడు చాలా ధనం సంపాదించెను. పెద్దవాడు అసూయ చెంది చిన్నవానిని చంపి వాని ద్రవ్యము నపహరించనించెను. తమ సోదరత్వమును మరచి వారిద్దరూ కలహించిరి. అన్న తమ్ముని చంపుటకు పెక్కు పన్నుగొడలను పన్నెను. కాని నిష్ప్రయోజనములయ్యెను. ఇద్దరు బద్ధవైరులైరి. అన్న ఒకనాడు తన సోదరుని బడితతో కొట్టెను. చిన్నవాడు అన్నను గొడ్డలితో నరికెను. ఇద్దరదే స్థలమున చచ్చిపడిరి. వారి కర్మఫలముచే మేకలుగా పుట్టిరి. నా ప్రక్క నుండి పోవుచుండగా వారిని ఆనవాళ్లు పట్టితిని. వారి పూర్వజన్మ వృత్తాంతమును జ్ఞప్తికి తెచ్చుకొంటిని. వారి యందు కనికరించి వారికి తిండి పెట్టి కొంత విశ్రాంతి కలగజేసి యోదార్చవలనని అనుకొంటిని. అందుచే నింత ద్రవ్యమును వ్యయపరచితిని. అందులకు మీరు నన్ను దూషించుచున్నారా? నా బేరం మీకిష్టపడుకొండుటచే నేను వానిని యజమాని వద్దకు తిరిగి పంపించి వేసితిని. మేకలపై కూడా బాబా ప్రేమ ఎట్టిదో చూడుడు. 46వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ కీ జై.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पद दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पद दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दासगण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दासगण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू अल्लाह इलाही। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो काली जमाना मैंने गमाया। ये जमाना मैंने गमाया, साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का तुम बिना कोई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गणो है। अपने मस्जिद का झाड़ू गणो है। मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे तुम बाबा साई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय।
సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। Sai